ఓకే. మంచిదండి. ఈ సమయంలో కొంచెం సౌండ్ పెంచు. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రీస్తు సంగమా, మరి ఈ సమయంలో ప్రియులరా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియమైన తండ్రి నైనా మరి 2026 సంవత్సరాల క్రితము మొదటి శతాబ్దములో మా అందరి నైనా మరి రక్షకుడు నీ ప్రియ కుమారుడు అయినటువంటి క్రీస్తు వారునైనా మరి చనిపోయి తిరిగి లేచినటువంటి నైనా మరి శుభ సందర్భంగానైనా మరి ఈస్టర్ శుభ సందర్భంగానైనా మరి నీ సన్నిధిలో నీ పక్షాన నిలవబడి నీ యొక్క అమూల్యమైన నీ వాక్యాన్ని నీ పిల్లలకు బోధిస్తూ ఉండగా నాకు సమయోచితమైన మంచి జ్ఞానమును విశదీకరించి మళ్ళీ అర్థమయ్యే రీతిలో బోధించటానికి నాకును మంచి జ్ఞానము దయచేయండి. వినుచున్న నీ పిల్లలకు వినగలిగిన చెవులు, గ్రహించగల మనసు దయచేయగలరని యేసుక్రీస్తు నామం పేరిటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క మరి ఈస్టర్ సందర్భంగా, ఈ యొక్క ఈస్టర్ పండగ సందర్భంగా మరి చెప్పబడేటటువంటి అంశము ప్రియులరా, చెప్పబడే అంశము మరణమును ఓడించిన పునరుత్థానుడైన మహాగణుడు అనేటటువంటి యొక్క అంశాన్ని దేవుని వాక్యము నుండి కొన్ని నిమిషాలు ధ్యానిస్తూ ఉండగా ప్రియులరా, మరి జాగ్రత్తగా విని మరి యేసుక్రీస్తు వారి పునరుత్థానమును తెలుసుకోవాలి అన్నటువంటిది మనవి చేస్తూ, ప్రియమైనటువంటి క్రీస్తు సంగమా, దేవుని వాక్యం నుండి మనం ఆలోచన చేయగలిగితే చూడండి, చెప్పబడేటటువంటి అంశము మరణమును ఓడించిన పునరుత్థానుడైన మహాగణుడు అనగా మరి పునరుత్థానుడైనటువంటి గణుడు అనగా చాలా గొప్పవాడు అని అర్థం. మరణమును ఓడించి పునరుత్థానుడుగా అంటే తిరిగి లేచినటువంటి మహాగణుడు, మహోన్నతుడు అనేటటువంటి యొక్క అంశాన్ని దేవుని వాక్యం నుండి మరి బోధిస్తూ ఉండగా ప్రియులరా, ఈ భూమి మీద ఎందరెందరో చనిపోయారు. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు, లేక నేటి కాలం మన వరకు, ఆదాము మొదలుకొని నేడు మనమున్న కాలం వరకు చనిపోయినటువంటి వారెందరో కూడా సమాధులలో ఉన్నారు. కొందరు లేచి వెళ్ళిపోయినప్పుడు కూడా కొందరు లేచి వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ బాడీలు ఇంకా లేలేదు. అర్థమైందా? లేచి అనగా ఆత్మలు మాత్రమే పరదేశికి వెళ్ళాయి. అయితే ప్రియులరా, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు, లేక మనమున్న నేటి కాలం వరకు కూడా అందరూ సమాధుల్లో ఉన్నారు. అందరూ కూడా సమాధుల్లో ఉన్నారు. అంటే మరి ఇంతవరకు కూడా మళ్ళీ ఎవరు కూడా లేపబడలేదు. కనుక మరణమును ఓడించిన పునరుత్థానుడైన మహాగణుడు, అంటే గణుడు అనగా గొప్పవాడు అనేటటువంటి పదానికి సూచనగా దేనిలో గొప్పవాడంట? మరణమును ఓడించిన, లేక సమాధి నుంచి పునరుత్థానుడుగా తిరిగి లేచినటువంటి ఈ యొక్క మరి ఈ యొక్క విధానములో ప్రియులరా, ఈ యొక్క సమాధి నుంచి లేటములో ఆయన ప్రథముడు, ఆయన మాత్రమే గణుడు. ఎవరు కూడా ఇంకా లేయలేదు అన్నటువంటిది మనం ఆలోచన చేయాలి ప్రియులరా. ఈరోజు
ఆ యేసుక్రీస్తు వారిని దేవుడు ప్రథమ ఫలం అంటే మొదటగా సమాధులలో నుండి లేపాడు అన్నటువంటి విషయాన్ని మరి అనేక చోట్ల దేవుని వాక్యములో మనకు రాయబడింది. యేసుక్రీస్తుని ప్రథమ ఫలముగా క్రీస్తుని దేవుడు మృతులలో నుండి లేపాడు అనేటటువంటి సాక్ష్యాధారాలు మరి రుజువులు అనేక చోట్ల అనేక మంది ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరి ధృవీకరించాడు, అనగా రుజువు చేసుకున్నాడు. కనుక అలా రుజువు చేసుకునేటటువంటి సందర్భములో ప్రియులరా, అలా రుజువు చేసుకున్నటువంటి సందర్భములో మత్తయి సువార్త చూద్దాం. యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడు అనేది మనం ఆలోచన చేస్తూ ఈ యొక్క క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించిన మరి సందర్భాలను కూడా మనము జాగ్రత్తగా ఒక్కొక్కటి ప్రియులరా దేవుని వాక్యం నుండి తెలుసుకోవాలని మనం వచ్చేసి ఈరోజు క్రైస్తవులు ఎందుకు ప్రార్థనలకు వెళుతున్నారు, ఎందుకు చర్చిలకు వెళ్తున్నారు, ఎందుకు క్రీస్తుని నమ్మారు, ఎందుకు వారు మరి ఆదాము నుంచి అనేక మంది, అబ్రహాము నుంచి నేటి వరకు దేవుని యందు విశ్వాసం ఉంచి అటు ఇస్మాయిలీలైనా ఇటు క్రైస్తవులైనా, అటు ఇస్మాయిలీలైనా ఇటు క్రైస్తవులైనా వీళ్ళందరూ కూడా ఎందుకొరకు వారి నమ్మకాలు అంటే ప్రియులరా, వాళ్ళు ఒకరోజు లేయాలని, దేవుడు లేపుతాడని, అలా లేపటములో యేసుక్రీస్తు వారిని ప్రథముడుగా దేవుడు లేపాడని ఇస్మాయిలీలు కూడా నమ్ముతున్నారు. అర్థమవుతుందా? అనగా ముస్లిం వాళ్ళు కూడా నమ్ముతున్నారు. కనుక ఇటు ఇస్మాయిలీలకు ఇటు క్రైస్తవులకు ఒకే ఒకటి, యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చి, మొదట ఆయన లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు, రెండోసారి వచ్చి ఇటు ఇస్మాయిలీలను ఇటు క్రైస్తవులను దేవుడు తన దగ్గరికి తీసుకొని పోయి ఒక గొప్ప కార్యక్రమాన్ని దేవుడు చేస్తున్నాడు అన్నటువంటిది దేవుని వాక్యంలో రాయబడింది ప్రియులరా. కనుక చూద్దాం మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనంలో మనం కొన్ని వచనాలను చదువుకోగలిగితే ప్రియులరా, చూసి చూడనట్టుగా ఉండాలి. ఓకేనా? కనుక ప్రియులరా చూద్దాం మత్తయి సువార్త 27:57 వచనాన్ని జాగ్రత్తగా చూస్తే, ఇలా యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడు, యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలువ మోయించారు, యేసుక్రీస్తు వారిని ఎందుకు సమాధిలో పెట్టారు, యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన మరి లేపబడడానికి అనేక రుజువులు, అనేకమైనటువంటి మరి ఆ యొక్క దేవుని యొక్క ఉన్నత ఖ్యాతిని, బలమును, శక్తిని దేవుడు బయలుపరచుకున్నట్లో ప్రియులారా, మరి ఆయనను సిలువలో మేకుల ద్వారా ఆయనను కొట్టి చంపివేయడం జరిగింది. యేసుక్రీస్తు వారిని సిలువ మీద ఆయన మీద అనేకమైన నేరాభియోగాలు వేసి, ఈయన దైవద్రోహి అని, ఈయన దేవాలయమును 3 దినములలో కడతానన్నాడు, ఇది మా పితరులు 42 నుంచి 43 సంవత్సరాలు కట్టిన అత్యున్నతమైన ప్రాధాన్యతతో కూడిన బంగారు దేవాలయం, ఇది 43 సంవత్సరాలు సుమారుగా కట్టిన ఈ మందిరాన్ని, దీనిని పడగొడితే నేను 3 రోజుల్లో దీన్ని లేపుతానన్నాడు. అలాగనే మరి దేవదూషణ చేస్తున్నాడు, దేవునితో సమానం అంటున్నాడు, రాజుని అంటున్నాడు. ఇలా ప్రియులరా, ఇలా అనేక రీతిలుగా ప్రియులరా యేసుక్రీస్తు మీద వేసిన నేరాలు, యేసుక్రీస్తు మీద వేసిన అభియోగాలు, మళ్ళీ ఆ రోజుల్లో ఆయన మీద అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను సిలువకేసి సిలువలో మేకుల ద్వారా మళ్ళీ
చంపేసి, మేకులు కొట్టి సిలువలో ఆయనని చంపేసి, ఆయన డొక్కలో కూడా బల్లెపు పోటుతో పొడిచి, ఆయన చివరి తన రక్త బొట్టునంతా కూడా సిలువలో మళ్ళీ కార్చేసి, ప్రియులారా, ఆయన అలానే మళ్ళీ సిలువలోని ఉండిపోతూ మళ్ళీ తన ప్రాణమును వదిలేసుకున్నాడు. తన ప్రాణమును మరి వదిలేసుకున్నాడు. దేవునికి అప్పగించాడు తన ఆత్మను. అప్పగించిన మరుక్షణమే, ప్రియులారా, అప్పగించిన మరుక్షణమే ఈ మత్తయి సువార్త 27 మరి 57వ వచనములో ఆ చనిపోయిన సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క శవమును, అనగా ఆ మృతదేహమును మరి తీసుకోవటానికి, ఆ మృతదేహమును అడగటానికి ఎవరు వెళ్ళారు? చూడండి ప్రియులారా, ఎవరు వెళ్ళారో చూద్దాం. యేసు శిశువుడుగానున్న అరుమత్తయ్యను యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా, పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. ఏం చేశాడంట పిలాతును అడగాలంటే కూడా భయంకరమైన దినాలు, ప్రియులరా. యేసుక్రీస్తుని సిలువకేసి సిలువ మోయిస్తుంటే 12 మంది శిష్యులు కూడా ఎక్కడ వెళ్ళిపోయారు? పరారైపోయారు. 12 మంది అపోస్తులు కూడా ఏమైపోయారమ్మా? ఆయనని సిలువకు అప్పగించిన తర్వాత వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోయిన తర్వాత, ప్రియులరా, వెళ్ళిపోయిన తర్వాత చివరికి తన తల్లి సిలువ దగ్గర తన ప్రాణం పోయేటప్పుడు మరియమ్మ కన్న గర్భం, మరియమ్మ తాను ప్రేమించిన శిశువుడు అనగా యోహాను, వీళ్ళిద్దరే ప్రియులారా, ఇద్దరు నిలిచిపోయారు. వీళ్ళిద్దరే సిలువ దగ్గర నిలిచిపోయి ఉండి మళ్ళీ యేసుప్రభు వారిని ఇద్దరిని అప్పగించి, ఇదిగో అమ్మా నీ కుమారుడు, ఎవరు రాలేదంక అని తను ప్రేమించిన శిశువుడికి తల్లిని అప్పగించి, తాను ప్రేమించిన శిశువుడికి, ఇదిగో జెబెదయి కుమారుడుగా అయినటువంటి యోహాను, ఇక నుంచి ఇదిగో నీ తల్లి. అందరూ దేవుని కొరకు బ్రతికేవాడు ఒక్కడు కూడా లేడు. నన్ను పట్టుకుని లోపల ఒక్కడు కూడా నిలవకుండా వెళ్ళిపోయారు, దాక్కున్నారు. పిడికి సన్నాసులు దాక్కున్నారు. అలా దాక్కుండగా మీరు మరి నా చెంత నిలిచి ఉన్నారని వారిని ఒకరికొకరు మనోధైర్యం ఇవ్వటానికి, ఒకరినొకరిని మరి ధైర్యపరచటానికి వారిని అప్పగించి తన ఆత్మను దేవునికి అప్పగించుకున్న తర్వాత, ప్రియులరా, పిలాతు దగ్గరికి తన శిష్యుడుగా ఉన్న ఇతడు ఎవరంట? యేసు శిష్యుడుగానున్న అరుమత్తయ్య అను యోసేపు అను ఒక ధనవంతుడు. ఇతడు ఎలాంటోడంటే ఇతడు ధనవంతుడు కనుక, ప్రియులరా, ఈ ధనవంతుడు పిలాతు దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా అడగటానికి కూడా సాహసం చేయలేని భయంకరమైన దినములవి. ఎవరు కూడా ఆ దేహాన్ని అడగటానికి కూడా సాహసం చేయలేని దినాలు. ఆ దినాల్లో, ప్రియులరా, ఆ దినాల్లో యేసు ప్రభుల వారి దేహమును అడగటానికి యేసుక్రీస్తు శిశువుడుగా ఉన్న ఒకడు అరుమత్తయ్య అయినటువంటి యోసేపు, ఇతడు వెళ్ళి పిలాతు దగ్గరికి అడిగాడు. ఎందుకు అడిగాడంటే ఇతడు ఆల్రెడీ ధనవంతుడు. అర్థమవుతుంది? ఇతడు ఎవరు? ధనవంతుడు. రాజకీయ నాయకులైనా, అధికారులైనా, గొప్ప పదవుల్లో ఉన్నవాడైనా ఎవరి మాట వింటాడు? కొద్దో గొప్ప ధనవంతుల మాట వినాల్సిందే వాళ్ళు. అర్థమవుతుందా? కొద్దో గొప్ప ధనవంతుల మాట వినాలి కనుక, ప్రియులరా, అలా విని అరుమత్తయ్య అయినటువంటి యోసేపుకు మరి యేసుక్రీస్తు తీసుకెళ్ళడానికి మళ్ళీ పిలాతు తన సైనికులు ఆజ్ఞాపించాడు. ఎక్కడ ఉందన్నమాట? 58లో ఉంటుంది చూడండి. ఎక్కడ ఉందన్నమాట? పిలాతు నొద్దు వెళ్ళి అరుమత్తయ్య అయినటువంటి యోసేపు యేసు దేహమును తనకిమ్మని అడగా, పిలాతు దానిని అతనికి తనకు అప్పగింప ఆజ్ఞాపించని, ఇచ్చేయండి, ఆ శవాన్ని తీసి ఇచ్చే అన్నప్పుడు, ప్రియులారా, 59 యోసేపు ఆ దేహమును అనగా యేసుక్రీస్తు దేహమును తీసుకొని శుభ్రమైన నా బట్టలతో చుట్టి 60 తను రాత్రిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దాని నుంచి సమాధి ద్వారమునకు పెదరాయి
వెళ్ళిపోయారు వాళ్ళు సమాధి చేసి. ఈ అరుమత్తి అయినటువంటి యేసు సమాధి దేని కొరకు? రాతి సమాధిది. ఈ రాతి సమాధిని ఎందుకొరకు తొలిపించుకున్నాడో తెలుసా ప్రియులరా? ఒక ధనవంతుడుగా ఉన్న ఇతనిలో చాలా భక్తి ఉంది. ఇతడు ధనవంతుడుగా ఉన్నా కూడా ఇతనిలో చాలా గొప్ప భక్తి ఉంది. ఆ భక్తి ఉందని కనుక ఎవరు కూడా సిలువ మీద ఏలాడుతున్న ఆ దేహాలను తీసుకోవటానికి సాహసం చేయనప్పుడు ప్రియులరా, ఈ అరుమత్తి అయినటువంటి యేసేపు తీసుకెళ్ళటం, ఆ సమాధి చేయటానికి ఈ యొక్క మరి శుభ్రమైనటువంటి నారబట్టలతో ఆ దేహాన్ని చుట్టి ఆ యొక్క తను తొలిపించుకొనిన కొత్త సమాధి రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో యేసు ప్రభుల వారిని పెట్టి ఒక పెద్ద రాయిని ఆ సమాధికి మళ్ళీ మూసివేయడం జరిగింది. ఆ యొక్క చూడండి, ఆ మాటని అంటాడు 60లో, తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో యేసుక్రీస్తు దేహమును ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు తన యొక్క సేవా జీవితములో అడుగడుక్కి సహకారులుగా సేవలో పాలిభాగస్తులుగా సేవలో మరి ఆ సహాయకులుగా నిలిచినటువంటి మరి ఆ స్త్రీలు 61లో చెప్తున్నాడు. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఎందుకున్నారు వీళ్ళు? ఎంత పనైంది. ఒక మహనీయుని, ఒక పాపముచ్చి లేని వాడిని, ఒక మరి నిర్దోషిని, ఒక దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక మహాత్ముని ఇంతటి పని చేసినటువంటి వీళ్ళు, ఇంత తప్పు చేసిన వీళ్ళను మరి ఏం చేయాలనో కూడా తోచక, ఏమి కూడా ఆలోచన చేస్తున్నారు, కానీ ఏం చేయలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ రోమా అధికారులతోనూ పిలాతుతోనూ గవర్నర్తోనూ మళ్ళీ చాలా నెట్వర్క్ అధికార యంత్రాంగంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. సమాధి చేసిన తర్వాత సమాధి ముందర కూర్చొని ఏడుస్తూ ప్రియులరా, ఆ మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఎందుకు కూర్చున్నారమ్మా సమాధి దగ్గర? యేసుక్రీస్తుతో పాటు ఉన్న మమకారం, యేసుక్రీస్తుతో పాటు ఉన్న అనుభవాలు, యేసుక్రీస్తుతో పాటు ఉన్న మరి ఆ యొక్క సేవ జ్ఞాపకాలు వారికి అలానే ఉండిపోతున్నాయి ప్రియులారా, వారికి అలానే ఉండిపోతున్నాయి. అలా ఉండిపోయిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు ఉండి వెళ్ళిపోయారు సమాధి దగ్గర నుంచి. ఇంకేం చేస్తారు? వెళ్ళిపోయిన తర్వాత అదే మత్తయి సువార్త 27:62 మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, ఎందుకు వచ్చారంటే వీళ్ళు ఎవరెవరమ్మా? మరునాడు అంటే ఆయన సమాధి చేసిన సిద్ధపరచు దినం, అంటే ఆయనను సమాధి చేసిన తర్వాత సిద్ధపరచు దినమునకు మరుసటి దినం. సిద్ధపరచు దినం అంటే ఆయనను ఆల్రెడీ సమాధిలో పెట్టేసిన తర్వాత మరుసటి దినం అనగా విశ్రాంతి దినం ఏం చేశారంట వాళ్ళు? మరుసటి దినం ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి 63 అయ్యా ఆ వంచకుడు ఏమంటున్నారు? ఆయనని ఏమంటున్నారమ్మ యేసుప్రభుని? ఆ వంచకుడు, వంచకుడు అంటే వంచిన వాడు. ఏంటంటే యేసుప్రభు మీద ఇంత కోపం వీళ్ళకు? ఆ వంచకుడు ఏమన్నాడు అన్నమాట? ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 ఆయన బ్రతుకున్నప్పుడు, అతడు ఆ వంచకుడు 3 మరి సజీవుడైనప్పుడు అంటే బ్రతుకున్నప్పుడు
3 దినముల తర్వాత నన్ను చంపినా లేస్తానన్నాడు. చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రం చేయమని పిలాతు దగ్గరికి అడగటానికి వచ్చారు. ఆ వంచకుడు లేసే ప్రమాదం ఉంది, మళ్ళీ లేస్తే మనకు మొదటి వంచన కన్నా మొదట మనల్ని వంచినప్పుడే అతన్ని సిలువకేసి సిలువలో చంపేశాము. మళ్ళీ రెండోసారి ఆయన లేస్తే అర్థమవుతుందా? తీయాలి. మీకు బైబుల్ మీద ఉండాలి. అర్థమైంది? మీకు బ్రతుకులు మారాలంటే బైబుల్ దగ్గరికి రావాలి. బైబుల్ దగ్గరికి రాకపోతే మీ బ్రతుకులు ఎంతకాలమైనా శూన్యమే. కనుక మీ సమయము వేరే సమయాల్లో మీరు అలా ఉండొచ్చేమో కానీ ప్రార్థన సమయంలో ఉండకూడదు. కనుక ప్రియులరా, ఏమన్నారా? పరిసయ్యులు ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. 64 కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయు నాజ్ఞాపించుము. సమాధిని భద్రము చేయటానికి ఆజ్ఞాపించుమయ్యా పిలాతు అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు, వాని శిష్యులు వచ్చి, వానిని నువ్వు గాన భద్రం చేయకపోతే, సమాధిని నువ్వు గాన భద్రం చేయకపోతే ఏమని ఆ వంచకుడు అన్నారు కదా. ఫస్ట్ వీడికొచ్చే లోపల ఏమంటున్నారు? అతని శిష్యులు వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదట వంచన కంటే కడపట వంచన మరీ చెడ్డదగునని పిలాతుతో చెబుతున్నారు. అంటే యేసుప్రభుని వచ్చి శిష్యులు ఏం చేశారు? ఎత్తుకొని పోయి యేసుప్రభుని ఎత్తుకొని పోయి తన శిష్యులు మరి మృతులలో నుండి లేచాడని చెప్పే ప్రమాదం ఉంది. ఏంటండి కుట్ర? నేటికి కూడా ప్రియులారా, నీటికి కూడా బాబా అని ఒక సినిమా తీసేటాడు రజనీకాంత్. అర్థమవుతుందా? బాబా అనేటువంటి ఒక సినిమా. ఆ సినిమాలో యేసుప్రభు సిలువలు వేసిన తర్వాత ఆ సిలువ నుంచి తప్పించుకొని పోయి బౌద్ధుల దగ్గర విద్య నేర్చుకున్నాడు. మృతులలో నుండి ఆయన లేలేదు. అంత క్రైస్తవులు అమాయకులు, తెలివి లేదు అన్నట్టుగా ప్రియులరా సినిమా తీసాడు వాడు పిచ్చోడు డైరెక్టర్. వాడికి చరిత్ర తెలుసు కదా. చరిత్ర కూడా సగం హాఫ్ నాలెడ్జ్ గాడు చరిత్ర చదివితే అలానే ఉంటుంది. చరిత్ర చదివేవాడు సరిగా తెలుసుకోవాలి, సరిగా ఆలోచించాలి, సరిగా నేర్చుకోవాలి. అలా కాకుండా ప్రియులరా ఈ దౌర్భాగ్యులు ఏం చెప్పారు? ప్రధాన యాజకులను శాస్త్రం పరిచయలు ఏం చెప్పారు? పిలాతు దగ్గరకు వచ్చి అతడు 3 దినముల తర్వాత లేస్తానన్నాడు. ఈ లేచింది కూడా బూటకం. లేచే పరిస్థితిని తన శిష్యులు వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి మేము నిద్రించే శిష్యులుగాన అభద్రతలో ఉంటే, లేకపోతే సరైనటువంటి భద్రత మధ్య ఆ సమాధిని కాపాడలేకపోతే వాని శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయి లేచాడని తప్పుడు చిత్రీకరణ చేస్తారన్నటువంటి కుట్ర ఆ రోజు ఉన్నటువంటి శాస్త్ర పరిచయులది కుట్ర. అంటే యేసుప్రభు ఇంకా లేయలేదు, యేసుక్రీస్తు వారిని లేపే పరిస్థితి లేదు అన్నట్టుగా ప్రియులరా ఆ కుట్ర చేసినప్పుడు ఏం చేశాడు పిలాతు ఏం చెప్పాడు? ప్రజలలో చెప్పి మళ్ళీ మనల్ని ఇంకా ప్రజలు తిరగబాడేటట్టుగా వాని శిష్యులు వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల నుండి లేచాడని ప్రజలకు వినిపిస్తే ప్రజలు ఏమవుతారు తెలుసా? వాని మీద ఇంకా విశ్వాసం పెరుగుతుంది ప్రజలకు. ప్రజలు మనల్ని ద్వేషించే పరిస్థితి ఉంది, పట్టించుకోని పరిస్థితి ఉంది. ప్రజలలో మన యొక్క స్థానము కోల్పోయే అవకాశం ఉంది. కనుక ఏం చేయాలి? ఆ సమాధిలో శిష్యులు వచ్చినా లేకపోతే ఇంకెవరు వచ్చినా
దేవదూత వచ్చినా, దేవుడు వచ్చినా, దేవుని తాత వచ్చినా, అంతే కదా వాళ్ళ ఉద్దేశం. దేవుని తాత వచ్చినా ఆ సమాధిని భద్రం చేయాలి మనకున్న అధికారంతో. రాజా పిలాతు అలా భద్రం చేయాలనుకున్నప్పుడు ప్రియులారా ఏం చేశాడు? 65వ వచనం. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, అక్కడ ఆల్రెడీ కావలి కాయి వారు ఉన్నారా అడిగాడు వాళ్ళని. ఎస్, ఉన్నారు. కావలి వారు ఉన్నారా? సమాధి దగ్గర ఉన్నారు. కనుక పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు కూడా వెళ్ళి మీ చేతన అందరూ అక్కడున్నోళ్ళు, ఏమ్మా అక్కడున్నోళ్ళు మీరు ఎవరెవరు? శాస్త్రులను, పరిసయ్యులను, ప్రధాన యాజకులను, పెద్దలను, మీరు కూడా వెళ్ళండి అందరూ. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలమ్మా? సమాధి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? లేస్తానని చెప్పాడు ఆయన. లేస్తానన్నాడు కనుక లేస్తే మొదట మనల్ని వంచిన వంచన కంటే మరి కడమ వంచే వంచన అది లేచాడు అనేది ఆ ప్రపంచాన్ని మనం తట్టుకోలేం. అర్థమవుతుందా? రెండోసారి కడమ లేచాడని చెప్పి ఆ వంచన మనం తట్టుకోలేం. మన చెవులలో ఎలా ఉంటుంది? సీసం పోసినట్టుగా ఉంటుంది తినడానికి కూడా. అని ఎప్పుడైతే చెప్పారో ప్రియులరా, ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, వాళ్ళు చెప్పారో మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా ఎలా ఉండమన్నాడు? మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రము చేయడి. మీ చేతన ఎంత అవుతుందో, మీ శక్తి ఎంత మీరు సిద్ధపడతారో సమాధిలో నుండి యేసు ప్రభు లేయకుండగా, అలాగనే ఆ యొక్క శిశువులు ఎత్తుకొని పోకుండగా ప్రియులరా భద్రం చేయండి అని చెప్పినప్పుడు 66 వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాత్రికి ఆ రాతికి అంటే సమాధిలో ఉన్నటువంటి ఆ రాతికి ఆ అడ్డబొండగా ఒక రాయిని మూసేశారు కదా సమాధిని. వారు వెళ్ళి కావలి వారును కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారంట. ఏం చేశారంట అమ్మ? వెళ్ళి ఆ రాతికి ముద్ర. మరి ఆ యొక్క సమాధిలో నుండి లేయకుండగా మరి అనేక రీతిలుగా ప్రియులరా ఆ యొక్క గొలుసులతోనూ అనేక రకాల భద్రత మధ్య ఆ సమాధి ఆ రాయికి ముద్ర వేశారంట. ముద్ర ఎవరు ముద్ర? ఇది ఎవరు ముద్రమ్మా? ముద్ర గవర్నర్ ముద్ర. ఎవరు ముద్ర? గవర్నర్ ముద్ర. ఆ రాతికి ముద్ర వేసి ఏం చేశారంట? భద్రం చేయడండి అని ఎప్పుడైతే పిలాతు చెప్పాడో వీళ్ళు ఏం చేశారు? వెళ్ళారు, ఆ దానికి ముద్రేశారు, సీలేసి ప్రియులరా. ఇప్పుడు అధికారులు ఎవడైనా ప్రియులరా, ఇప్పుడున్న ఈ ప్రపంచంలో, ఇప్పుడున్న ఈ నాగరికతలో కూడా ఎవడైనా ఇంటికి సీలేశారంటే తాళం వేసి దానికి ఒక సీలేస్తారు, ముద్ర. ఏ ముద్రమ్మ అది? గవర్నమెంట్ ముద్ర, అధికారుల ముద్ర, అధికార యంత్రాంగ ముద్ర. ఆ ముద్రని పట్టుకున్నా కూడా నేరమే, దానిని తీసిన కూడా నేరమే, అది తీయటానికి సాహసం చేసిన కూడా నేరమే. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు పునరుత్థానుడిగా లేచేటటువంటి ఈ యొక్క సందర్భాలను, ఈ యొక్క సమయాన్ని ఒక దుక్కు అపవాది, ఒక దుక్కు అధికారులు, ఒక దుక్కు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిసయ్యులను ఇంత కుట్ర ప్రియులరా, ఇంత కుట్ర లేయకూడదు. అది ముఖ్య ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? లేయకూడదు అని విధంగా ప్రియులరా ఒకనాడు ఎంతమంది గుమ్మికూడినా, ఎంతమంది చెయ్యి కలిపినా ఆ యొక్క సమాధిలో నుండి ఏం జరిగిందో చూద్దాం. అలాంటి భద్రత మధ్య కట్టుదిట్టమైన భద్రత, 2 అంచులు 3 అంచెల భద్రత అంటాం చూడు.
కలిసి మెలిసి అన్ని చేసి ఉంటారు ఈ సమాధిలో. చేసినప్పుడు కూడా ఇవి లేపుతాడు ప్రభు వచ్చి. ఏమని లేపుతాడు? సపోజ్ నేనే చనిపోయినాను అనుకో, రాజు లెమ్ము అంటాడు. అప్పుడు అన్ని కలిసిపోయినవి కూడా ఎలా ఉంటాయి? నా భాగాలు నావి లేస్తాయి. అర్థమవుతుందా? మీరు కూడా లేస్తారు. దేవుని యొక్క బైబుల్ అంతటిలో ప్రియమైన వారలారా, నీవు లేవాలనేదే దేవుని ఉద్దేశం. మనందరం కూడా లేవాలనేదే దేవుని ఉద్దేశం. లేవటానికి సేవ చేస్తున్నారా? శరీర రోగాల కొరకు ప్రభు దగ్గరకు వస్తున్నారా? లేకపోతే మేలుల కొరకు వస్తున్నారా? దీవెనల కొరకు వస్తున్నారా? ఆశీర్వాదాల కొరకు వస్తున్నారా? దేని కొరకు వస్తావు? పౌలు అంటాడు, ఒకవేళ నేను ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడలా మనుషులందరికంటే దౌర్భాగ్యుడని నేనే దౌర్భాగ్యుడని అంటున్నాడు పౌలు. కనుక ప్రియులారా, ఎందుకు నమ్మాలి ప్రభును? ఈ పిచ్చి పిచ్చి వెధవలు, పిచ్చి పిచ్చి కొందరు వచ్చారు, అబద్ధికురాళ్ళైనా సువార్థికురాళ్ళు స్త్రీలు కూడా, దొంగ సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు, అభద్రతలను ప్రభు దగ్గరికి ఏదో చిన్న చిన్న వాటిని చూసి తీసుకురావటాన్ని, అవి తీసుకొని వస్తే అవి తీరిన తర్వాత వాడు మళ్ళీ వెళ్ళిపోతారు లోకంలోకి. ప్రభుని ఎందుకు నమ్మాలో తెలుసా ప్రియులరా? మీకు కూడా చెప్తున్నాను. దేవుని క్రీస్తుని ఎందుకు నమ్మాలి? మనము ఒకరోజు లేస్తారనటానికి ప్రపంచానికి మొదటి సూచన యేసు ప్రభుల వారిని దేవుడు చూపెట్టాడు. ఆయనని లేపాడు. అర్థం? ఎవరు లేస్తారు? అందుకే అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మృతులు ఎట్ట లేస్తారు, వారు ఎట్టి శరీరంతో వస్తారు అంటే ప్రియులరా, మళ్ళీ పౌలు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, యేసు ప్రభు కూడా అంటాడు, ఓ అవివేకి, ఒరే పిచ్చోడా, ఓ అవివేకి, నీవు విత్తిన గింజ, అది గోధుమ గింజ అయినను సరే, ఏ గింజ అయినను సరే, వట్టి గింజని విత్తుతున్నావు కదరా దౌర్భాగ్యుడా, బుద్ధి లేని సన్నాసి. వట్టి గింజని విత్తుతున్నావు, పుట్టబోవు శరీరమును విత్తటం లేదు కదా. కానీ నీవు విత్తిన ఆ గింజకు దేవుడే దానిని మరి తన శరీరం, ఆ గింజ శరీరం ఏమైపోతుందమ్మా? కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరముతో పాతి పెట్టబడి అక్షయమైన శరీరముతో దేవుడు, మహిమ గల శరీరముతో దేవుడు మన దేహములను దేవుడు లేపుతాడు. లేపటానికే ప్రభు దగ్గరికి రావాలి క్రైస్తవురాలు, అటు ఇస్మాయిలీలైనా ఇటు క్రైస్తవులైనా. ఎందుకు నమ్ముకున్నారు వాళ్ళు? అల్లాని ఎందుకు పూజిస్తున్నారు వాళ్ళు? లేపటానికి, దేవుడు లేపటానికి, లేయాలని. కనుక ప్రియమైనటువంటి వారలారా, లేవకుండగా అనేక కుట్రలు, ఒకనాడు దయ్యము లేయనీయకూడదని కుట్ర పొంది దేవుడు వదులుతాడా? దేవుడు వదులుతాడా మనిషిని? చూడండి, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత 28 మత్తయి సువార్త 28 1వ వచనం, 28వ అధ్యాయం 1వ వచనంలో, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచున్న మగ్దలేని మరియు కొంతమంది స్త్రీలు సమాధిని చూడవచ్చారు, సుగంధ త్రైలములను పూయటానికి వచ్చారు. వచ్చే లోపల ఏం జరిగిందో చూడండి, 2వ వచనం. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. వీళ్ళు ఆల్రెడీ వచ్చే లోపల ఎలా ఉంది సమాధి? ఈ స్త్రీలు వచ్చి చూసే లోపల వీళ్ళు సుగంధ ద్రవ్యములను తీసుకొని యేసు ప్రభును పుయ్యటానికి ఇలేస్తాడనే సంగతి వాళ్ళకున్నంత హెచ్చరిక ఎవరికి? ప్రధాన యాజకులకున్న, శాస్త్రులకు, పరిశీలకున్న జ్ఞాపకం ఉంది, కానీ వీళ్ళకి లేదు జ్ఞాపకం. అంటే వీళ్ళు కూడా ఎలా ఉన్నారంటే చుంటలు ఉంటారు కొంతమంది, మీలాంటి వాళ్ళు అని ఎందుకంటున్నానంటే ఎంత కాలం విన్నా చుంటలుగానే ఉంటారు. అర్థమైందా? అలా వీళ్ళు కూడా ఎందుకున్నారంటే ప్రభు దేహం పడుతుందేమని సుగంధ ద్రవ్యం తీసుకొని పూయటానికి వచ్చారు. అప్పటికి ఏం జరిగిందంటమ్మా? ఆ యొక్క ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను.
అప్పుడు మహాభూకంపము కలిగింది. ఇప్పుడు దూతొచ్చి రాయిని తీయాలి. దేన్ని తీయాలి? ఎవరు తీయాలమ్మా రాయిని? సమాధికున్న రాయిని. ఈ ఈ శిశువులతో అవుతుందా రాయిని తీయడానికి? లేకపోతే ఆయన నమ్మిన వారితో అవుతుందంటే కాదు. మరి ఆ యొక్క మరి పైగా ముద్రేశారు గవర్నర్ ఆజ్ఞ. గవర్నర్ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి దేవునికి? నువ్వెంత అంటాడు దేవుడు. నువ్వు గవర్నరు కావచ్చు, నువ్వు ఎవడివైనా సరే, అధికారివి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, నువ్వు ఎవడైతే ఏంటి దేవుని ఉందరా, అసలు ఏం చేస్తున్నారా మీరు అన్నట్లుగా ప్రియులరా, పరలోకము నుండి దేవుడు దూతను పంపి, ఆ దూత బలం ఏంటో తెలుసా? దూత బలం ఏంటో తెలుసా? ఒక్కసారి అలా దూత బలం ఏంటో నేను మరొక సందర్భంలో చెప్తాను. ప్రతి దూతకి దేవుడిచ్చిన బలము, శక్తి ఎంత గొప్పదో మరొక సందర్భంలో చెప్తాను. కనుక ఆ దూత ఆ రాయిని, ఆ గొలుసులని త్రెంపివేసి, తీసివేసి మరి దాని మీద కూర్చున్నాడట. కూర్చున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు మహాభూకంపం కలిగింది. ఎవరున్నారు సమాధి? అప్పటికి సైనికులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, మళ్ళీ 2 అంచెలు లేక 3 అంచెల గల బెటాలియం సెక్యూరిటీ ఉంది అక్కడ సమాధి దగ్గర. ఉన్నప్పుడు కూడా ప్రియులరా, దూత వచ్చి ఎప్పుడైతే ఆ యొక్క సమాధి రాయిని తొరలిస్తుంటే, ఇక్కడ మేలుకొని ఇక్కడ కాపు కాస్తున్న వాళ్ళందరూ కూడా 3వ వచనం, ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండదంట. మెరుపు వలె వచ్చిందంట దూత. ఎలా వచ్చిందంటమ్మా దూత? మెరుపు వలె వచ్చింది. మెరుపు మీకు తెలుసో లేదో, వర్షాకాలం మెరిస్తే ఒక్కసారి అలా మెరిస్తే అయిపోతుంది, వెలిగిపోతుంది. కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఆకాశములో మెరిస్తే, అలా ఆ మెరుపుల వలె దాని యొక్క స్వరూపము ఉండి, తర్వాత నుండెను అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. ఎప్పుడైతే ప్రియులరా ఆ మెరుపుతో దేవదూత పరలోకం నుండి వచ్చి పటాపంచలి చేసి సమాధిని, రాయిని తొరలించేసిందో, దాని యొక్క రూపాన్ని, తన యొక్క తేజస్సును చూడటానికి కూడా కింద ఏమైపోయినట 4వ వచనం, అతనికి భయపడుట వలన ఎవరో వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పరలోకము నుండి దేవుడు పంపాడు దూతని. చాలామందికి చుంటలకి తెలియదు. ఇంకా ఈయన చంపేశాము, అయిపోయింది. అర్థమైందా? ప్రభుని వంచకుడు అన్నాడు, వాడు అన్నారు ఆయనను. ఇతన్ని చంపేశాము, ఇంకా అయిపోయింది, ఇంకా ఇతని శకం ముగిసిపోతుంది అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు దిగారు యాక్షన్లోకి? దేవుడు దిగాడు ప్రియులరా, దేవుడు దిగాడు. అందుకే ఆ దూతను కిందికి పంపాడు. ఆ దూత వచ్చి ఎప్పుడైతే మళ్ళీ ఆ మెరుపు వలె మెరిసి, హిమము కంటే తెల్లగా తన వస్త్రాలు కనిపించే లోపల అతనికి భయపడుట వలన కావలి వారు వణికారంట. వణికి చచ్చిన వారి వలె వారు పడిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా మారిపోయారంట? వాళ్ళు కావలి వారందరూ కూడా వణికి, ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు, ఏంటి ఇది మెరుపు, యొక్క వెలుగు? కండ్లు పోయావండి వాళ్ళకి, కండ్లు పోయాయి. చచ్చిన వారి వల్ల పడిపోయారు, కండ్లు కనిపించటం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇలా యేసు ప్రభుని దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభుని అందరూ కూడా ఇప్పుడు ఎన్ని అంచెల బెటాలియం ఉన్నా కూడా ఏం చేస్తారు? దేవుడు తలుచుకుంటే ప్రియులారా, దేవుడు తలుచుకుంటే, నువ్వు ఎంతటి వాడివైనా, నువ్వు ఎక్కడ దాగినా, నువ్వు ఎంత అధికారమును ఉపయోగించినా, ఎన్నో సునామీలు వస్తున్నాయి, పారిపోవాలి నువ్వు దేవుని యొక్క ఉగ్రత ముందు. ఎన్నో విపత్తులు వస్తున్నాయి, పారిపోవాలి. ఈ భూమి మీద
నేను ప్రధానమంత్రినైనా నువ్వు దాక్కోవాల్సిందే దేవుని ముందు. నేను అమెరికా ప్రెసిడెంట్ అయినా ఏం చేయాలి? దాక్కోవాల్సిందే. వెళ్ళి పరారు నీ పానాన్ని నువ్వు కాపాడుకోవడానికి. అలా ప్రియమైన వర్లరా, గవర్నర్ పిలాతు యొక్క ఆజ్ఞల్ని లేక ఆ రోజున్న కుట్రదారుల కుట్రలను అన్నిటినీ ప్రియులరా భస్మీ పట్టణం చేశాడు దేవుడు యాక్షన్లోకి ఎంట్రన్స్ అయిపోయి. కనుక అలా అయినప్పుడు అందరూ కూడా చచ్చిన వారి వలె నుండిరి. 5వ వచనం, దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడొద్దండి, మీరు దేవుని పిల్లలు, మీరు భయపడకు. ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. మీరు ఎవరి కొరకు వచ్చారో తెలుసా? సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని. అమ్మా నిద్ర. కనుక ప్రియులారా, ఎలాంటిదంట? ఆ దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఎవరిని వెతుకుతున్నారు మీరు? సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారు. ఆయనని సమాధిలో పెట్టారు అని మీరు వెతుకుతున్నారు. కానీ సమాధి రాయి తొలగింపబడుటయు, మళ్ళీ సమాధిలో మరి ఆ యొక్క దేవదూతను చూశారు. ఇల్లు కూడా చూసి ఇల్లు కూడా భయపడుతున్నారు. ఏం జరుగుతుంది, ఇంతకీ ఏం జరుగుతుంది అంటే యేసుక్రీస్తు లేస్తాననే సంగతి వీరికి కూడా జ్ఞాపకం లేకుండా ఉండిపోయింది. కనుక ప్రియులారా, 6వ వచనం, కనుక ఆయన ఇక్కడ లేడు, సమాధిలో నుండి లేపాడు దేవుడు ఆయనను. ఆయన ఇక్కడ లేడు, ఆయన సమాధిలో నుండి లేచాడు, కావాలంటే వచ్చి చూడండి అని ప్రియులారా ఆ స్త్రీలను తీసుకెళ్ళి సాక్ష్యం. ఎవరు సాక్ష్యం? యేసు ప్రభు లేచాడనే సంగతిని చెప్పటానికి మొట్టమొదట ప్రియులారా దేవదూత సాక్ష్యం, తదుపరి మరో 2 దేవదూతల సాక్ష్యం, తర్వాత ఈ స్త్రీలు వెళ్ళి చూడటం, ఈ ఇల్లు వచ్చి సమాజంలోకి వచ్చి శిష్యులతో చెప్పడం సాక్ష్యం. కనుక ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి నమ్మండి, ఆయన లేచాడు అనే సంగతి. 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి, ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పితేనని చెప్పాడు. గలిలేకి వెళ్ళండి మీరు ఇమ్మీడియట్గా. గలిలేలో లేస్తానన్నటువంటి ప్రవచనం ఉంది కనుక ఆయన లేచాడు, ఆయన గలిలేలకు వెళ్ళాడు, మీరు అక్కడికి వెళ్ళండి అనే లోపల వీళ్ళు పరిగెత్తుకొని ఆతృతంతో వీళ్ళు వెళ్ళిపోతుంటే 8వ వచనం, వారు వెళుతుండగానే వారిని భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కి ఏం చేశారంటే వీళ్ళు ఆయన్నే అగుపడ్డాడు. ఆయన వాళ్ళకి దర్శనం ఇచ్చి ప్రియులరా, ఆ దర్శనం ఇచ్చినప్పుడు వీళ్ళు ఆయన పాదముల కింద పడిపోయారు. ప్రభువా ఎంత గొప్పవాడవు నీవు, మళ్ళీ సమాధిలో నుండి లేస్తానన్నటువంటి ఆ వాగ్దానమును నీ యొక్క ఆ యొక్క వాక్కులను నెరవేర్చుకున్నావని వాళ్ళు మళ్ళీ పాదములో ఆయనకు మొక్కగా 10వ వచనం, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. 11, వారు వెళ్ళుచుండగా, ఇంకా ఇక్కడ చాలా కుట్ర ఉంది కానీ ఇది ఇప్పటికి మనము ముగించుకుందాం ప్రియులారా, టైం లేదు గనక. ఇలా యేసుప్రభుల వారిని దేవుడు లేపుకొన్నాడు. యేసుప్రభుని ఏం చేశాడు? దేవుడు లేపుకొన్నాడు. కనుక ప్రియులారా, ఇది ఎందుకు లేపుకొన్నాడు అనేదే చాలా క్రైస్తవులకు అందరికి కూడా ఒక ప్రామాణికమైన ఒక రుజువును
యేసుక్రీస్తులో మనకి దేవుడు చూపిస్తున్నాడు. కనుక అలా లేచినటువంటి క్రీస్తును, అలా లేపుకున్నటువంటి క్రీస్తును దేవుడు ప్రియులారా, అలా లేపుకున్నటువంటి ఆ యొక్క దేవుని ఖ్యాతిని ఎందరైతే వాణ్ణి పిలుచు కనుక దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపులో, ఆ యొక్క లేపటములో, లేపుకోవటంలో ప్రియులారా, దేవుడు ఏం మనకి తెలుపుతున్నాడంటే, దెసలోనీలకు రాసినటువంటి, చూడండి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. దెసలోనీలకు రాసిన మొదటి పత్రిక, దెసలోనీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలను చదువుకుందాం ప్రియులరా. సహోదరులారా, ఎవరు చచ్చిపోయిన ఈ భూమి మీద, ఎవరు చచ్చిపోయినా ఈ భూమి మీద, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ప్రభునందు దేవుని యందు మృతి నొందిన మృతులందరూ కూడా ఒక రోజు లేస్తారనడానికి మొట్టమొదట క్రీస్తుని దేవుడు లేపుకొన్నాడు గనక ప్రియులారా, లేపుకొన్నాడు గనక అలా లేపుకొన్నటువంటి దేవుడిని మనము నమ్ముదాం. అరే ఒక పాటను చూసి యొక్క మరి ఆరాధనను ముగించుకుందాం. If you believed that you would see God's glory, they took the stone away. Lazarus, come out! నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా? మృతి నొందిన వారే తిరిగి లేస్తారా? మరణించిన వారే మళ్ళీ లేస్తారా? దేవుడే మళ్ళీ వారిని బ్రతికిస్తాడా? దేవుడు ఇచ్చినది జన్మ, నువ్వు క్రీస్తుకు ఇస్తే నీకుంది పునర్జన్మ. నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా? మృతి నొందిన వారే తిరిగి లేస్తారా? దేవునికై బ్రతికిన వారిని చంపేస్తున్నారు,
మరణిస్తే మళ్ళీ లేవరననుకుంటున్నారు. బ్రతుకిచ్చిన దేవుడు మళ్ళీ బ్రతికించడా? మరణమే ముగింపు కాదని తెలియజేయడా? లేచాడు యేసుక్రీస్తు మృతి నుండి, ఆ దేవుడు లేపాడు సమాధి నుండి. ఆ తొలి నరుని చేసింది ఈ మట్టి నుండే, ఆ నరునికి ప్రాణం పోసింది దేవుడే. తొలి నరుని చేసింది ఈ మట్టి నుండే, ఆ నరునికి ప్రాణం పోసింది దేవుడే. దేవునికి అసాధ్యమైనది లేదే, మట్టిలో పడిన విత్తనాన్ని బ్రతికిస్తుంది దేవుడే. మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడతనే. లాజరును లేపాడు, నువ్వు నమ్మితే నిన్ను బ్రతికిస్తాడు. యేసును కూడా లేపాడు, నువ్వు నమ్మితే నిన్ను బ్రతికిస్తాడు. దేవుని నమ్మిన వారందరినీ బ్రతికించేదతనే. సమాధులు తెరువబడి ప్రతివారు లేపబడి రెండవ రాకడలో సమాధులు తెరుచును. తన రాకడలో సమాధుల నుండి అతనే పిలుచును. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. చేత అక్షేతను ధరించుకొనును. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును. నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా? మృతి నొందిన వారే తిరిగి లేస్తారా? సమాధుల్లో ఉన్న వారందరూ లేచి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. అప్పుడు సజీవులమై నిలిచిండు మనము కనురెప్పపాటులో మార్పు పొందెదము. మేఘమండలము మీద యేసుక్రీస్తును ఎదుర్కొని దేవునితో సదాకాలము ఉండెదము.